హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే లేట్ చేయకుండా డైరెక్ట్ మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. నిన్న జరిగినది అసలైన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. నిన్న టాస్క్లో జరిగింది. దేని టాస్క్లో? రంగు పడుద్ది టాస్క్లో. అక్కడ రంగు ఎవరు పడింది? బయట చూసే జనాలకు పడింది. ఆ టాస్క్ వాళ్ళకి కాదు, చూసిన వాళ్ళకి అనమాట. రంగు మనకు పడింది, ఆడిన వాళ్ళకి కాదు. నిన్న సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని వాళ్ళే ఒక పేరు పెట్టుకొని ఎవరు కామనర్స్. ఇప్పుడు ఆ టాస్క్ జరిగింది. ఏది? కెప్టెన్సీ టాస్క్. రంగు పడుద్ది కెప్టెన్సీ టాస్క్ పేరు రంగు పడుద్ది. అయితే నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఎవరెవరు? మనీష్, డిమోన్ పవన్, ఇమాన్యుయల్, ఇంకా భరణి గారు. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు డిమోన్ పవన్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మనీష్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు ఇక్కడ ఉన్నారా? పక్కన ఉన్నారా? ఇమాన్యుయల్ ఇంకా భరణి గారు పక్కన ఉన్నారు. ఓకే. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి, ఎవరు డిమోన్ ఇంకా మనీష్ కలిసి ఒకరిని టార్గెట్ చేశారు. ఎవరిని? ఇద్దరిని టార్గెట్ చేశారు. భరణి గారిని ఇంకా ఇమాన్యుయల్ని ఇద్దరిని టార్గెట్ చేశారా? అయితే ఎప్పుడైతే మనీష్ అవుట్ అయిపోయాడో, ఫస్ట్ రౌండ్లోనే మనీష్ అవుట్ అయిపోయాడు అనమాట. అవుట్ అయిపోయాడా? తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. ఎవరు? సెలబ్రిటీస్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అంటే భరణి గారు కూడా ఆనర్స్లోనే అయిపోయారు కదా. ఇప్పుడు అతనికి ఆనర్స్లో గుర్తింపు రాలే, వాళ్ళు గుర్తు తెచ్చుకోవట్లే. అంటే భరణి గారు కూడా ఆనర్ అని గుర్తు తెచ్చుకోలే. ఎప్పుడు గుర్తు తెచ్చుకోలే. వీళ్ళకి టాస్కులు గుర్తు వచ్చేసరికి అప్పుడు భరణి గారు గుర్తొస్తారనమాట ఎవరికి? కామనర్స్కి. ఇదైతే ఒక ఫేవరెటిజం అనకూడదు. నాకు రీతు చౌదరిని చూస్తే నాలుగు గుర్తొస్తాయి అన్నమాట. ఫస్ట్ ఫేక్, తర్వాత కన్ఫ్యూజ్డ్, తర్వాత ఇంకేంటి కన్ఫ్యూజ్డ్, తర్వాత ఇంకేంటి ఏదో ఇంక రెండు ఉన్నాయి. ఆ రెండు నేను ఆలోచించి చెప్తాను. కానీ ప్రస్తుతానికి ఈ రెండే చెప్పుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంక రెండు మీకు చెప్తా. ఫేక్ ఎందుకన్నానంటే, ఆవిడ మాట్లాడుతున్న ప్రతి విషయంలో నాకు ఎందుకో ముఖంలో తెలిసిపోద్ది మనకి ఆవిడ ఫేక్ మాట్లాడుతుందా ఏంటి. ఆవిడ ముఖమే అంత, అంటే ఆవిడ ముఖం అంత అవ్వచ్చు, కాకపోతే నాకు ఫేక్ అనిపిస్తుంది ఆవిడ ముఖం. కన్ఫ్యూజ్డ్ ఎందుకంటే ఏం ఆడుతుందో ఏంటో, ఎలాగ ఆడాలో కూడా తెలియదు. ఆవిడ ఒక ఫ్లోలో కూడా వెళ్ళట్లే, ఒక కాపీ కొట్టి వెళ్తుంది అనిపిస్తుంది. ఎవరిని? విష్ణుప్రియాని, శ్రీముఖిని ఇద్దరిని కాపీ కొట్టాలి, ఎలాగైనా కాపీ కొట్టాలని ఆలోచిస్తూ వెళ్తుంది అనమాట. అది టోటల్లీ ఫేక్. మనకైతే నచ్చట్లా. వీడు మళ్ళీ వస్తున్నాడు, వీడికి సినిమాలు కావాలట. వీడు తీసుకొని పరిగెడుతున్నాడు చూడండి. ప్రతిసారి ఈ గ్రౌండ్ కొద్ది టాపిక్ మారింది. ప్రతిసారి వచ్చాను అనుకోండి, అన్ని రోజులు వస్తాడు. అన్న దేవరా సినిమా, ఇంకా నితిన్ది ఏది ఇప్పుడు వచ్చింది కదా కొత్త సినిమా, ఏదది తమ్ముడు సినిమా ఎక్కించాను, నేను నా వాట్సాప్ నెంబర్ పంపించి అంటున్నాడు. ఎక్కడి నుంచి పంపించేస్తాను రా బాబు. ప్రతిసారి నేను రోజు వస్తే రోజు అడుగుతాడు. నా ఫ్లోని డిస్టర్బ్ చేసినాడు ఆడ ఒకడే గ్రౌండ్. అది మనం పాయింట్కి వస్తే ఫేక్ ఎందుకన్నానంటే, నాకు అలాగ అనిపిస్తుంది. ఇంకేం చేద్దాం. కన్ఫ్యూజన్ అంటే అది కన్ఫ్యూజన్ కూడా కాదు, ఏదో కాపీ కొట్టాలని ఏదో ఆలోచిస్తూ అలాగ చేస్తుంది. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది రీతు చౌదరి. నిన్న ఎలాగంటే బిగ్ బాస్ తెలిసే రీతు చౌదరిని సంచాలకుగా పెట్టాడు. ఓకేనా? అంటే ఇది ఎలాగ సంచాలక చేస్తుంది అని ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. నాకు డిమోన్ పవనే గెలాలి, డిమోన్ పవన్ విన్ అవ్వాలి అని ముందే మాట్లాడుకున్నారు. నేనైతే డిమోన్ పవన్ సపోర్ట్ చేస్తాను తెలిసి సంచాలకుగా పెట్టాడు. క్లియర్ కట్గా అక్కడ భరణి గారిని ఎందుకు అవుట్ చేసిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు భరణి గారిది కలర్ ఉన్నది, బాగానే టీషర్ట్ ఉంది. ఆ రౌండ్లో వెళ్ళిపోవాల్సింది అసలైన మనిషి డిమోన్ పవన్. ఈవిడ నుంచి స్టాప్ ఇట్ అని 3 సార్లు చెప్పిందంట. వాళ్ళు స్టాప్ అయిపోవాలంట. వాళ్ళు ఆడుతున్న గేమ్ ఆ ఫ్లోలో వినొచ్చు, వినకపోవచ్చు. ఇప్పుడు స్టాప్ ఇట్ అన్నదట 3 సార్లు, అంటే వినలేదట. భరణి గారిని తీసిందంట. భరణి గారు యువర్ అవుట్ అన్న తర్వాత కూడా డిమోన్ పవన్ భరణి గారిది రాశాడు. అప్పుడు డిమోన్ పవన్ ఏం అనలేదు రీతు చౌదరి. ఎందుకు? వై? దాని తర్వాత ఇంకేటి, సంజన గారు భరణి గారిని తీసిన రీజన్ ఏంటి అన్నది.
నేను స్టాప్ ఇట్ అని 3 సూట్లు అన్నాను. అయినా సరే భరణి గారు రాస్తూనే ఉన్నారు, అందుకే తీస్తేనే అన్నది. ఓకే, స్టాప్ ఇట్ అన్నాను, రీజన్ ఏంటి అన్నది సంజన గారు. నాకు అక్కడ సంజన గారు ఏమో విన్నింగ్ క్వాలిటీకి దగ్గరలో ఉన్నారు. విన్ అయిపోయినా మనం ఆశ్చర్యపడకూడదు, అలాగ ఆడుతున్నారు అన్నమాట సంజన గారు. చాలా బాగా నచ్చారు నాకు ఎందుకో. అంటే ఇటు అటు ఏదోలాగా తిప్పేస్తుంది ప్లేట్ని. ఎలాగో ఒకలా గొడవలు తెప్పించాలి. క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ క్యాప్టెన్సీ కంటెండర్ని ఎంచుకునేప్పుడు కూడా ఫుల్ ఆవిడకి నచ్చని పాయింట్లు చెప్పింది అనమాట. మెయిన్ పాయింట్ చెప్పట్లే, మేము ఓట్లు వేసుకున్నాం, మీ ఓట్లు తక్కువ వచ్చి ఎలా చెప్పట్లే. ఆవిడకి నచ్చని పాయింట్లు, వాళ్ళు నచ్చని పాయింట్లు ఏంటి ఉన్నాయో అది చెప్పేస్తుంది అనమాట. ఊరికి నేను గొడవలు తెప్పించడానికి. అది ఆ క్వాలిటీ ఉండాలి. గొడవలు అయితేనే కదా జనాలు చూస్తారు. బాగుంది. సంజన గారి గేమ్ ఒక ఇదిలో ఉంది. ఇక్కడ రీతు చౌదరి ఇంకా ఏమవుతుందో మనకు తెలియదు. ఇంకంతే, పోయినట్టే ఇంకా గేమ్. ఉన్న 4-5 స్థానాలు కూడా ఇప్పుడు లాస్ట్ స్థానానికి వచ్చింది రీతు చౌదరి. ఈ సంచాలది వరస్ట్ కన్నా వరస్టే. అక్కడ ఇమాన్యుయల్తో ఎన్ని షోలు చేసింది రియాలిటీ షోస్. అయినా సరే ఇమాన్యుయల్ని కూడా సైడ్ పెట్టి డిమోన్ పవన్ మొన్న కలిసి డిమోన్ పవన్ సపోర్ట్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. అది ఏ ఫ్లోలో ఎవరిని కాపీ కొట్టి వెళ్తుందో రీతు చౌదరి అర్థం చేసుకోండి. నాకైతే నిన్న వరస్ట్ కన్నా వరస్ట్ అనిపించింది రీతు చౌదరి. ఇది మన రివ్యూ. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి, ప్రియా ఇంకా శ్రీజ వీళ్ళు ల్యాగ్ చేస్తున్నారు అనమాట. అంటే మేము కామనర్స్, మాకు ఓట్లు పడతాయి అంటే పల్లవి ప్రశాంత్కి పడ్డాయి కదా. పల్లవి ప్రశాంత్కి వీళ్ళకి ఎక్కడో నేను కూర్చుని దగ్గర ఇంకా వాళ్ళు సినిమా అడిగాడు చూడండి, ఆడుకున్న తేడా. పల్లవి ప్రశాంత్ దగ్గర వంగేవాడు ఎక్కడ ఎలాగ ఉండాలో ఆడ అర్థం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఫైనల్లీ కప్పు తీసిన తర్వాత వాళ్ళు అసలైన రూపం తెలిసింది లేదు. కానీ కాకపోతే హౌస్లో ఉన్నంత కాలం ఎలాగ ఉండాలంటే అలాగ ఉన్నాడు అనమాట. అంటే అలాగ ఉంచాడు శివాజీ గారు, అలాగ ఉంచారనమాట శివన్న. అది మ్యాటర్. కామనర్స్ కదా, ఓట్లు పడిపోతాయి అంటే పడవు, ఆడాలి. అదే ఆ ఫ్లోలోనే ఏదో మాట్లాడేస్తే అవ్వదు. అంటే ల్యాగ్ చేస్తున్నారు అనమాట, ఎక్కువ ల్యాగ్. అంటే వీళ్ళే గెలాలి. ఇన్ని రోజులు ఉన్నారు కదా లగ్జరీలో. ఇప్పుడు ఒక క్యాప్టెన్ ఎవడు సెలబ్రిటీలు అయితే ఏమైందట, ఇద్దరు అయితే ఏటైందట. మేమే గెలాలి, మేము మాకే కావాలి, డ్రింక్ నాకే కావాలన్నట్టు అన్నీ మీకే కావాలంటే అలాగ. అది మ్యాటర్. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.